ధూమ్ మచావో ధూమ్ షోతో బుల్లితెరపై తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు నటుడు విక్రాంత్ మ్యాసే. 2009లో బాలికా వధు అనగా తెలుగులో చిన్నారి పెళ్లి కూతురుగా మనందరికీ సుపరిచితమే. ఈ సీరియల్ ద్వారా ఆయన చాలా పాపులర్ అయ్యారు. 2013లో 16 చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. లవ్ హాస్టల్, 12th ఫెయిల్, సెక్టర్ 36, సబర్మతి ఎక్స్ప్రెస్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. 12th ఫెయిల్ చిత్రంలో సహజంగా నటించేందుకు విక్రాంత్ పడిన కష్టం అంతా ఇంత కాదు. ఈ సినిమాలో నల్లగా కనిపించడానికి దర్శకుడు వినోద్ చోప్రా చెప్పడంతో శరీరానికి నూనె పట్టించి రోజు 3-4 గంటల పాటు ఎండలో గడిపేవారు విక్రాంత్. దీనివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఆయన లెక్క చేయలేదు. ఆ కష్టానికి ఫలితం ఇప్పుడు జాతీయ అవార్డు రూపంలో దక్కింది. 12th ఫెయిల్ సినిమాకి విక్రాంత్ కి జాతీయ పురస్కారం దక్కింది. 12th ఫెయిల్ ఆయన పట్టుదలతో సివిల్ సాధించి IPS కి సెలెక్ట్ అయ్యారు మనోజ్ శర్మ. ఆయన జీవిత కథ ఆధారంగా అనురాగ్ పటాక్ రాసిన పుస్తకం 12th ఫెయిల్. అదే పేరుతో రూపుదిద్దుకున్న చిత్రం 12th ఫెయిల్. 12వ తరగతి తప్పిన యువకుడు సివిల్ లక్ష్యంగా ఎంచుకోవడం, ఆ క్రమంలో మనోజ్కి ఎదురైన సవాల్ని స్ఫూర్తిదాయకంగా తెరపైన ఆవిష్కరించిన తీరు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని అందించిన హిందీ దర్శక దిగ్గజం వినోద్ చోప్రా 13 ఏళ్ల విరామం తర్వాత 12th ఫెయిల్ కోసం మళ్లీ మెగాఫోన్ పట్టారు. అంతేకాదు కథ, నిర్మాణం, ఎడిటింగ్ బాధ్యతల్ని ఆయన భుజాన వేసుకున్నారు. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం అడుగడుగు మనల్ని ఆలోచింపజేస్తుంది. అంతేకాదు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురికాక తప్పదు. విమర్శకుల ప్రశంసలు కూడా ఈ సినిమా పొందిందనే చెప్పొచ్చు.